బీజేపీలో ఆయన అందించిన సేవల కారణంగా ప్రధాని తర్వాత అంతటి శక్తివంతుడిగా అమిత్ షా ఎదిగారు. అమిత్ షా 1964 అక్టోబర్ 22న ముంబైలో స్థిరపడిన గుజరాతీ వ్యాపార కుటుంబంలో జన్మించారు. అమిత్ షాకి 6 సోదరీమణులు. వారిలో 2 చికాగోలో నివసిస్తున్నారు. తండ్రి అనిల్ చంద్ర షా బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకరింగ్ అలాగే పీవీసీ పైపుల వ్యాపారంలో ఉండేవారు. షా తల్లి 8 జూన్ 2010న అనారోగ్యంతో మరణించింది. అమిత్ షా అహ్మదాబాద్లోని సియు షా సైన్స్ కళాశాలలో బయోకెమిస్ట్రీలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. క్రీడల పట్ల అమిత్ షాకి ఆసక్తి ఎక్కువ. కాలేజీలో చదివే రోజుల్లోనే ఆయన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేవారు. అమిత్ షాకి 1987లో సోనాల్తో వివాహం జరిగింది. వీరి కుమారుడు జై షా ప్రస్తుతం బీసీసీఐ బోర్డు కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు. 14 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో బాల స్వయం సేవక్గా అమిత్ షా చేరారు. తర్వాత సంఘ్ సేవక్గా కొనసాగుతూ వచ్చారు. విద్యార్థిగా ఉన్నప్పుడు సంఘ్ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీలో చేరి గుజరాత్ విద్యార్థి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1987లో బీజేపీ పార్టీలో చేరి పార్టీ యువ విభాగం బీజేవైఎంలో కీలకమైన నేతగా ఎదుగుతూ గుజరాత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. షా రాజకీయ జీవితంలో ముఖ్య మలుపు 1991 లోక్సభ ఎన్నికల్లో గాంధీనగర్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీజేపీ అగ్ర నాయకుడు ఎల్కే అద్వానీ తరపున ఎన్నికల వ్యవహారాలు చూసుకున్నాడు. ఇక ఆయన గెలుపునకి కృషి చేయడంతో రాష్ట్ర పార్టీ నాయకత్వం దృష్టిలో పడ్డారు. 1990లో గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ పార్టీని విస్తరణ చేపట్టారు. అప్పటి రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్న నరేంద్ర మోదీతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పలు యాత్రల పేరుతో పర్యటించి క్షేత్రస్థాయిలో పార్టీకి మంచి పునాదులైతే వేశారు. ఇక 1997లో సర్కేజ్ ఉప ఎన్నికల్లో విజయాన్ని సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ రాజకీయంగా మరో మలుపు వచ్చింది. 1999లో దేశంలోనే అతిపెద్ద సహకార బ్యాంకుల్లో ఒకటైన అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. నష్టాల్లో ఉన్న బ్యాంకుని అతి కొద్ది కాలంలోనే లాభాల్లోకి తీసుకురావడంలో షా తన సమర్థతను నిరూపించుకున్నారు. 2001లో నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి అవ్వటంతో గుజరాత్ రాష్ట్ర మంత్రివర్గంలో చేరి 2012 వరకు రెవెన్యూ, ఆర్థిక రవాణా, హోం వంటి కీలకమైన మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. అమిత్ షా గుజరాత్ రాష్ట్రం అభివృద్ధిలో కీలక పాత్రని పోషించారు. ఇక 1998, 2001, 2007, 2012లలో గుజరాత్ రాష్ట్ర శాసనసభకి ప్రాతినిధ్యం కూడా వహించారు. 2006లో గుజరాత్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, 2009లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ అసోసియేషన్ అలాగే 2014లో గుజరాత్ రాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా సేవలందించారు. 2009లోనూ గుజరాత్ రాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గుజరాత్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అహ్మదాబాద్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో చెస్ తప్పనిసరిగా ఆడే విధంగా పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. 2013లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమితులైన తర్వాత 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా పనిచేసి పార్టీని బ్రహ్మాండమైన మెజారిటీతో విజయ తీరాలకు చేర్చడం జరిగింది. 2015లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పార్టీని తూర్పు, ఈశాన్య, దక్షిణ భారతదేశాల్లో విస్తరణకు విశేషంగా కృషి చేయడం జరిగింది. 2017లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2019 లోక్సభ ఎన్నికల్లో మరోసారి తన శాయశక్తులు బీజేపీకి మరోసారి బ్రహ్మాండమైన మెజారిటీతో కూడిన విజయాన్ని కట్టబెట్టడమే కాకుండా తానే స్వయంగా గాంధీనగర్ లోక్సభ నుండి పోటీ చేసి మంచి మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. షా 30 మే 2019న కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి జూన్ 1, 2019న హోం వ్యవహారాల మంత్రిగా పదవి బాధ్యతల్ని స్వీకరించారు. ఆగస్టు 2019న షా రాజ్యసభలో ఆర్టికల్ 370ని రద్దు చేసి రాష్ట్రాన్ని విభజించాలని తీర్మానం చేశారు. ఇక జమ్మూ కాశ్మీర్ 2గా చేసి లడఖ్ ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా చేయటానికి కీలక పాత్ర పోషించాడు షా. సెప్టెంబర్ 2019లో దేశాన్ని ఏకం చేయటానికి, ప్రపంచంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి హిందీ భాష మాట్లాడాలని ఆయన అన్నారు. ఎన్ఆర్సీ, సిఏఏ 19 నవంబర్ 2019న షా భారత పార్లమెంటు రాజ్యసభలో జాతీయ పౌరుల రిజిస్టర్ ఎన్ఆర్సీ దేశవ్యాప్తంగా అమలు చేయబడుతుందని ప్రకటించారు. డిసెంబర్ 2019లో అతను పౌరసత్వ సవరణ చట్టం 2019ని ప్రవేశపెట్టాడు. ఇది ముస్లిం మెజారిటీ దేశాలపైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి 2015 కంటే ముందు దేశానికి వలస వచ్చిన మతపరంగా హింసించబడిన
వెనుకబడిన మైనారిటీ వర్గాలకి భారతీయ పౌరసత్వాన్ని మంజూరు చేస్తుంది. ఈశాన్య భారతంలో ఈ చట్టం స్థానిక సంస్కృతి అలాగే రాజకీయాలపై వలసల ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. దీని వలన ప్రజలు చట్టానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. మరికొన్ని చోట్ల ముస్లింలను చట్టంలో మినహాయించడం భారతదేశ బహుళత్వానికి హానికరమని ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని, పౌరసత్వానికి వారి ప్రస్తుత మార్గాన్ని మార్చలేదని షా నొక్కి చెప్పారు. 1980లలో లా కమిషన్ ఆఫ్ ఇండియా తన 87వ నివేదికలో ప్రస్తుత చట్టంలో గణనీయమైన మార్పులని సిఫార్సు చేసింది. వివిధ ఆరోపణలపై అరెస్టైన ఖైదీలు, వ్యక్తుల రెటీనా అలాగే ఐరిస్ స్కాన్లతో సహా భౌతిక జీవ నమూనాలను సేకరించడానికి, నిల్వ చేయడానికి అలాగే విశ్లేషించడానికి కొత్త బిల్లు పోలీసు అలాగే జైలు అధికారులని అనుమతిస్తుంది అని షా పేర్కొన్నారు. లోక్సభలో బిల్లుని తరలిస్తున్నప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ బిల్లు 2022 ఆ వాడుకలో లేని ఖాళీని పూరించటమే కాకుండా నేరారోపణకి సంబంధించిన సాక్ష్యాల పరిధిని కూడా విస్తృతం చేస్తుంది అని షా అన్నారు. ఇక సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ పలు నేరారోపణలు అమిత్ షా కలిగి ఉన్నారు. అమిత్ షా ఉదిత్ రాజ్ 2010లో సోహ్రబుద్దీన్ షేక్, అతని భార్య కౌసర్ బి, అతని క్రిమినల్ సహచరుడు తులసీరాం ప్రజాపతి యొక్క చట్టవిరుద్ధ హత్యలను ఆర్కెస్ట్రేట్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం షేక్ రాజస్థాన్లోని కొంతమంది మార్బుల్ వ్యాపారులని రక్షణ డబ్బును డిమాండ్ చేస్తూ వేధిస్తున్నాడు. వీరిలో 2 మార్బుల్ వ్యాపారులు షేక్ ని అంతమొందించేందుకు షాకి చెల్లించారని పోలీస్ అధికారులతో పాటు డీఐజీ, డీజీ వంజారా, ఎస్పీ రాజ్ కుమార్ పాండియన్ బాధితులుగా ఉన్నారు. తమ కస్టడీలో ఉన్నప్పుడు నిందితులైన పోలీస్ అధికారులతో షా టచ్ లో ఉన్నారని చూపించి ఫోన్ కాల్ రికార్డులని సిబిఐ సమర్పించింది. ఇది అహ్మదాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఏడీసీబీలో షాతో సహా 2 సహచరులతో పటేల్ సోదరులు జరిపిన సంభాషణల వీడియో టేపులని కూడా సమర్పించింది. వారిపై అనేక క్రిమినల్ కేసులున్న పటేల్ సోదరులు కూడా షాకు వ్యతిరేకంగా మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమని షా కొట్టిపారేశారు. తాను హోంమంత్రిగా ఉన్న సమయంలో దేశంలో తక్కువ సంఖ్యలో పోలీస్ ఎన్కౌంటర్లు జరిగిన రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటని ఆయన ఎత్తి చూపారు. హోంమంత్రిగా తన సాధారణ విధుల్లో పోలీస్ అధికారులతో ఫోన్లో టచ్ లో ఉండేవారని తెలిపారు. అతను సిబిఐని కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తుందని ఆరోపించాడు. గుజరాత్ లోని కేసులను మాత్రమే పరిశీలిస్తున్నామని, అదే సమయంలో దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో దాదాపుగా 1500 ఎన్కౌంటర్లు జరిగాయని పేర్కొన్నారు. సిబిఐ వద్ద తనకు వ్యతిరేకంగా ఏదైనా దృఢమైన సాక్ష్యాలు ఉంటే అది అతనిపై అభియోగాలు మోపేందుకు అవకాశం ఉండేదని అతను చెప్పాడు. 2010లో ఈ కేసుని మొదట దర్యాప్తు చేసిన పోలీస్ కమిషనర్ గీతా జోహ్రీ సోహ్రబుద్దీన్ కేసులో షాను తప్పుగా ఇరికించారని, సిబిఐ తనపై ఒత్తిడి తెస్తుందని పేర్కొన్నారు. ఇష్రత్ జహాన్ కేసులో డీజీ వంజారా నిందితుడిగా ఉన్నారు. కానీ సిబిఐ షాపై అభియోగాలు మోపలేదు. సోహ్రబుద్దీన్ కేసుకి సంబంధించి షా 25 జూలై 2010న అరెస్ట్ అయ్యాడు. ఒకప్పుడు షా గుజరాత్ ముఖ్యమంత్రికి ప్రధాన పోటీదారుల్లో ఒకరిగా పరిగణించబడ్డాడు. అయితే అరెస్టుతో అతని రాజకీయ జీవితం దెబ్బతింది. గుజరాత్ ప్రభుత్వంలోని చాలా మంది నాయకులు ఆయనకు దూరంగా ఉన్నారు. అతని తోటి మంత్రులు అతనిని నిరంకుశ వ్యక్తిగా భావించారు. అతని సహోద్యోగులతో మంచి సంబంధాలు లేవు. షా బెయిల్ కోసం దరఖాస్తు చేసినప్పుడు తన రాజకీయ శక్తిని ఉపయోగించి న్యాయం జరగకుండా అడ్డుకుంటాడని సిబిఐ ఆందోళన చేసింది. 29 అక్టోబర్ 2010న గుజరాత్ హైకోర్టు అతనిని అరెస్టు చేసిన 3 నెలల తర్వాత అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే మరుసటి రోజు కోర్టులు మూసివేయబడినప్పుడు జస్టిస్ అఫ్తాబ్ ఆలం గుజరాత్ లో ప్రవేశించకుండా నిషేధించాలని తన నివాసంలో పిటిషన్ ను తీసుకున్నారు. షా ఆ విధంగా 2010 నుండి 2012 వరకు రాష్ట్రం నుండి బలవంతంగా బహిష్కరించబడ్డాడు. అతని భార్య గుజరాత్ భవన్ ఢిల్లీలో ఒక గదికి మారారు. ఆ తర్వాత సిబిఐ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఆయన బెయిల్ ను రద్దు చేసింది. సెప్టెంబర్ 2012లో సుప్రీంకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. గుజరాత్ కి తిరిగి రావడానికి అనుమతించింది. ఆ తర్వాత 2012 అసెంబ్లీ ఎన్నికల్లో నరణ్పుర నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. డీలిమిటేషన్ తర్వాత సర్ఖేజ్ నియోజకవర్గం ఉనికిలో లేకుండా పోయింది. 2014లో షా సోహ్రబుద్దీన్ కేసు నుండి ప్రభావవంతంగా విముక్తి పొందారు. 2013లో హోంమంత్రిగా ఉన్న సమయంలో 2009లో ఓ మహిళపై అక్రమ నిఘాకి ఆదేశించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. పరిశోధనాత్మక వెబ్సైట్ లో కోబ్రా పోస్ట్ అలాగే గులైల్ షా, పోలీస్ అధికారి జిఎల్ సింఘాల్ మధ్య టేప్ చేయబడిన ఆడియో సంభాషణల సెట్ ని విడుదల చేశాయి. ఇష్రత్ జహాన్ కేసుతో సిబిఐకి టేపులు సమర్పించబడ్డాయి. ఈ పోర్టల్లోకి లీక్ అయ్యాయి. మహిళా ఐఏఎస్ అధికారి ప్రదీప్ శర్మ గుజరాత్ ప్రభుత్వం సస్పెండ్ చేసిన పై ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎలా ఉపయోగించారో కాల్స్ వివరంగా ఉన్నాయి. రికార్డులో సింఘాల్ అలాగే షా ఇద్దరు సాహెబ్ అని పదే
పదే ప్రస్తావించారు. ఇది ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ అని నమ్ముతారు. షా తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. అతను వాటిని తన ప్రత్యర్థులు రాజకీయ ప్రచారం అని పిలిచారు. బీజేపీ యొక్క రాజకీయ ప్రత్యర్థులు స్నూప్ గేట్ కేసులో విచారణకు డిమాండ్ చేశారు. అయితే మే 2014లో ఆ మహిళ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. తనపై నిఘా వ్యక్తిగత అభ్యర్థనపై ఆధారపడి ఉందని పేర్కొంది. తన భద్రతకు భరోసా ఇచ్చినందుకు గుజరాత్ ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది. తన గోప్యతకు భంగం వాటిల్లుతుందని పేర్కొంటూ ఎలాంటి విచారణ అడ్డుకోవాలని ఆమె కోర్టుని అభ్యర్థించింది. ప్రస్తుతం షా 2021లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో నూతనంగా ఏర్పాటు చేసిన సహకార శాఖకి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.